హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు నాయుడు పాలన, ఆయన పాదం ఎంతటి పవిత్రమైందో, ఎంతటి హిస్టారికల్ మూమెంటో అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన 1995 నుంచి 2004 మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పాలిస్తున్న టైంలో రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద కరువు ప్రాంతంగా రికార్డు సృష్టించింది. అయితే 2014 నుంచి 19 మధ్య కూడా ఆయన ఆంధ్రాను పాలిస్తున్న తరుణంలో కరువుకు కేరాఫ్గా మారిందని చెప్పి అప్పట్లో విమర్శలు వినిపించినాయి. తాజాగా దేశవ్యాప్తంగా వర్షాలు పడుతుంటే పక్కనున్న తెలంగాణలో అకాల వర్షాలు నమోదవుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం తీవ్రమైన ఉక్కపోతతో అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతూ ఉంది. సో ఆయన పాదం మహిమ అని చెప్పి ప్రతిపక్షాలు కౌంటర్ చేస్తున్న తరుణంలో ఆయన కొన్నింటిని సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక కథనం అనమాట. దానికి సంబంధించి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు అమలు పరిచిన ఏకైక సంక్షేమ పథకం పెన్షన్లు మాత్రమే. వాటికి కూడా కోతలు ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో 60,000 మందికి పైగా వికలాంగుల పెన్షన్లు ఎత్తేసి మరికొంతమందికి కోత విధించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తూ ఉందన్నమాట ఆర్థిక శాఖ. సో చూద్దాం ఏం జరుగుతుంది. అది కూడా బొక్కే. అంతకు మించి మిగిలిన వాటి గురించి మాట్లాడడం లేదు. ప్రజలు అడిగినప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారా? అసలు అడగకుండానే వాగ్దానాన్ని నిలబెట్టుకునే పరిస్థితి ఉందా అనేది తెలియదు. తరచూ కలెక్టర్లతోటి, ఆఫీసర్స్ తోటి, ఇతర వర్గాలతో మీటింగ్లు పెడుతూ సుపరిపాలన దిశగా తీసుకెళ్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు బాబు గారు. ఇవన్నీ ప్రజలు చూస్తూ కాలక్షేపం చేస్తారనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే జనం చేతికి డబ్బు అందాలి. కరోనా సమయంలో ఏ పనులు లేకపోయినా కూడా పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి కారణం నాటి జగన్ ప్రభుత్వం ఇచ్చిన పథకాల ద్వారా అందిన డబ్బే. కరోనా లాక్డౌన్ లాంటి పరిస్థితి కాకపోయినా ప్రస్తుతం రాష్ట్రంలో కరువు వాతావరణం ఉంది. పక్క రాష్ట్రం తెలంగాణతో కలిపి దేశమంతా వానలు కురుస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాత్రము వానలు లేవు. రాయలసీమలో అయితే నీటి కరువు దారుణంగా ఉంది. పంటలు పండే పరిస్థితి లేదు. రైతులు అల్లాడుతున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు 21న తిరుమలలో ఒక పత్రికా ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే, తిరుమలలో భక్తులు మరియు స్థానికులు నీటిని పొదుపుగా వినియోగించాలి. తిరుమలలో ప్రస్తుతం నీరు 130 రోజులకు మాత్రమే ఉంది. అంటే 3 నెలలకు సరిపడా నీళ్ళు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు మరియు యాత్రికులు నీటి అవసరాలను తీర్చడానికి తిరుమలలోని 5 ప్రధాన డ్యాంలలో లభ్యమయ్యే నీరు రాబోయే 120-130 రోజులు అవసరాలకు మాత్రమే సరిపోతుంది అని టీటీడీ పేర్కొంది. చంద్రబాబు పాలనలో వర్షాలు పడవని ఒక సెంటిమెంట్ ఉంది. అలాంటి నమ్మడం సైంటిఫిక్ కాకపోయినా ఇప్పటివరకు పరిస్థితి చూస్తే అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని వర్షాలు కురిపించమని కోరలేం, కానీ ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని మాత్రం కోరాలి. ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు ఓ విషయంలో మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ చూపించి తీరాల్సి ఉంది. తన రాజకీయ మనుగడకు తనను వెన్నంటి ఉన్న ఎన్ఆర్ఐల సపోర్ట్ కొనసాగడానికి తన పార్టీ నాయకులు, కుల సంఘాల వాళ్ళు ఎల్లప్పుడూ తన వెంట ఉండడానికి చేయాల్సిన ముఖ్యమైన పని అది. అదే అమరావతి నిర్మాణం, అక్కడి భూములకు భూమి తీసుకురావడం. ఆంధ్రాలో తేదేపా సంకీర్ణ ప్రభుత్వం వస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదేలవుతుందని, ఎందుకంటే అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళంతా అమరావతిలో పెడతారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మీద అంతటి నమ్మకం. మరి అనుకున్నట్టుగానే తేదేపా నెగ్గగానే ఒక్క రవ్వ అమరావతి రియల్ ఎస్టేట్కు ఊపొచ్చింది. మళ్ళీ వెంటనే చల్లబడిపోయింది. అమరావతి భూముల ధరలకు రెక్కలు వస్తే చుట్టుపక్కల రేడియస్లో చాలా ప్రాంతాల రేట్లు పెరుగుతాయి. అమరావతికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో 2 నెలల క్రితం 25 లక్షలు పలికే భూమి ఇప్పుడు 15 లక్షలకు కూడా కొనేవాళ్ళు లేరు. ఇదే పరిస్థితి అమరావతిలో కూడా ఉంది. జగన్ పాలనలో 3 రాజధానుల పేరిట అన్ని చోట్ల ఎంతో కొంత రియల్ భూమి వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక అమరావతి ఒకటి రాజధాని అని తేల్చి చెప్పడంతో విశాఖ, కర్నూలు రియల్ ఎస్టేట్ డమాలన పడింది. అలాగని అమరావతిలో పరిస్థితి బాగుందంటే అది లేదు. ఈ పరిస్థితికి కారణం మళ్ళీ జగన్ వస్తే తమ పెట్టుబడులు గల్లంతా అవుతాయేమోనని ఎవరు ముందుకు రావట్లేదు అనే అభిప్రాయాన్ని కొన్నాళ్ళు నడిపారు. అలా అని ఆ అభిప్రాయాన్ని చెరపలేకపోతే మాత్రం చంద్రబాబు గెలిచి కూడా ఉపయోగం లేనట్టే. అమరావతిలో భూములున్న చాలామంది మంచి రేటు వస్తే అమ్మేసుకుని హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ప్రకటించిన ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలనుకున్నారని వినికిడి. అంటే అమరావతి గ్రోత్ కంటే హైదరాబాద్ గ్రోత్ నమ్ముకోవడమే నయమని వాళ్ళు అనుకుంటున్నట్టేగా. ఇదే నిజమైతే సత్వరం అమరావతికి అంటుకున్న ఈ నెగిటివ్ ఇమేజ్ని మార్చే బాధ్యత చంద్రబాబుదే. హైదరాబాద్పై మోజుకు కారణం ఎంత పెరిగినా ఇంకా పెరుగుతుందన్న నమ్మకం, అక్కడ వెలుస్తున్న బహుళ భవనాలు, ఆసక్తి చూపిస్తున్న కొనుగోలుదారులు. మరి అమరావతికి ఆ క్రేజ్ ఉందా? క్రేజ్ లేకుండా రియల్ ఎస్టేట్ భూమి ఎలా వస్తుంది? క్రేజ్ తీసుకురావాలంటే ఏం చేయాలి? ఇన్వెస్టర్స్ని ఎలా నమ్మించాలి? ఎలా ఆకట్టుకోవాలి? ఏమో ముఖ్యమంత్రికే తెలియాలి. అమరావతి రియల్ భూమి తీసుకురావడం వల్ల అక్కడ పెట్టుబడులు పెట్టిన పెత్తందారుల, ధనికుల, ఎన్ఆర్ఐల కళ్ళు చల్లబడతాయి. వాగ్దానం చేసిన స్కీములు ఇవ్వడం వల్ల పేదలకు కడుపు నిండుతాయి. ఈ 2 పరిపాలనలో స్వాగతించదగినవైన రాజకీయ అవసరాలు. గత ప్రభుత్వం కడుపు నింపిన పెత్తందారులు, స్వకులస్తులు కళ్ళు చల్లబరిచే పనులేవి చేయలేదు. మా జగన్ వస్తే మేము బాగుపడతాం, మరో మెట్టు పైకెక్తామని అనుకున్న వైకాపా అభిమాన
శ్రేణుల్లోని ఎన్ఆర్ఐలు పెత్తందారులు బాగుపడలేదు. అందుకే వాళ్ళు నెమ్మదిగా ముఖం చాటేశారు. ఇప్పుడు చంద్రబాబు ఆ పరిస్థితి ఎదుర్కోకూడదు అంటే ప్రధానంగా అమరావతి సంగతి చూడాలి. సో ఇది చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఎదుర్కొంటున్న కరువు కాటకం అనమాట. సో దీనికి చంద్రబాబు ఎట్లాంటి మందేస్తారన్నది వేచి చూద్దాం. ఇప్పటికే ఆయన చాలా విషయాలకు సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రాలు రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద బురద జల్లే కార్యక్రమం చేసిన తప్ప ప్రజల కోణంలో పాలన కోణంలో ఎట్లాంటి చర్యలు చేపడతామన్నది ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఎంతసేపు రెడ్ బుక్ చూపించి భయపెట్టే ప్రయత్నం చేయడం, జనాన్ని రోడ్ల మీదకి రాకుండా ఉగ్గబట్టే ప్రయత్నం చేయడం తప్పిస్తే పాలనకు సంబంధించి ఏమాత్రం ముందడుగు పడలేదు. ఆయనేమో పదే పదే అధికారుల మీటింగ్లలో వాటిలో 1995 నాటిని సిబిఐను చూస్తారు. మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏం మంచి చేయాలన్నది ఇప్పటిదాకా చెప్పిన సందర్భం అయితే చూడలేదు. మరి ఏం చెప్తాడు అనేది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.